ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. మీరు మాకు తెలియజేస్తున్న ప్రార్థన అవసరతల కొరకు మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పుటలో ఎంతో సంతోషిస్తున్నాను. కృపా సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఈ మాటలు మీ హృదయానికి నెమ్మది ఆదరణ కలిగిస్తుందని ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన మాటలు చదువుకుని రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఆమేన్. ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తున్నారు, మీ ప్రేమ నిష్కపటముగా ఉండాలి. ప్రేమతో ఉన్నాను, సమాధానంగానే ఉన్నాను, నేను చాలా క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాను అని చెప్పుకుంటున్న మనము మన ప్రేమ ఎలా ఉందో చూసుకోవాలంట. నిష్కపటమైనదై నిష్కళంకమైనదై ఉండాలి. ప్రేమ కలిగి ఉండటం వేరు, నిష్పక్షపాతమైన ప్రేమ కలిగి ఉండటం వేరు. మనము ఇతరులతో అట్టి ప్రేమ భావము కలిగి ఉండొచ్చు, కానీ దానిలో లోపము లేకుండా ఉండాలి. దేవుడు ప్రేమా స్వరూపి అయ్యాడు. దేవుని కలిగిన మనము ప్రేమతో నింపబడాలి. అది నిస్వార్థమైన ప్రేమగా ఉండాలి, నిష్కళంకమైన ప్రేమగా ఉండాలి. అప్పుడే మనము దేవుని స్వరూపములుగా ఉండగలం. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో ఉన్న యేసయ్య ప్రేమ నిష్కళంకంగా క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నావా లేదా అని చాలా మంచిది. ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండే ప్రేమ వేరు, భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో ఉండే ప్రేమలు కల్మషమైపోయి అవి కల్తీ ప్రేమగా, స్వార్థపూరితమైన ప్రేమగా, లాభమును అపేక్షించే ప్రేమగా మనము చూస్తున్నాం. అయితే యేసయ్య ప్రేమ నిష్కపటమైనదే, నిష్కళంకమైనదే. దేవుడు మనలను ప్రేమించి ఆయన స్వభావం మనలో కలగాలని, ఆయన స్వరూపము మనలో రూపుదిద్దుకోవాలని అట్టి పవిత్రమైన నిష్కళంకమైన పావురము వంటి ప్లెయిన్ హార్ట్, ప్యూర్ హార్ట్ మనం కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి ప్రేమ, అట్టి హృదయము, అట్టి దేవుని స్వభావము మనము కలిగి ఉందుముగా. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. గడిచిన కాలం కాపాడారు, అనుదినము అనుక్షణము కనుపాప వలె మమ్మలను కాయొచ్చున్నందుకే స్తోత్రాలు. లోకమందంతట చీకటి ప్రేమతో, అయ్యా కల్మషమైన ప్రేమతో, స్వార్థపూరితమైన ప్రేమతో, కపటమైన ప్రేమతో నిండి ఉండగా ఈ లోకంలో నీటిలో ఉన్న తామర పుష్పం వలె, తామర ఆకు వలె మేము ఈ లోక ప్రేమలతో కాక, కల్తీ అయిన కల్మషమైన ప్రేమతో కాక, పరిశుద్ధమైన ప్రేమతో నింపబడి మీ కొరకు మీ ప్రతినిధులుగా మేము ప్రజ్వలించినట్లుగా కృప చూపండి అయ్యా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారిని మీ ప్రేమతో నింపండి, మీ స్వభావముతో నింపండి నాయన. ఈ లోక ప్రేమ కాదయ్యా, క్రీస్తు ప్రేమను ధరించిన వారిగా మీ ప్రతినిధులుగా జీవించడానికి సహాయం చేయండి. స్వలాభమును స్వార్థమును లేక పవిత్రమైన నిష్కళంకమైన మీ మనస్థితిని మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాటలు మీ హృదయాలను బలపరచాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీ ప్రతి పనిలో, మార్గములో మీ ప్రేమని హస్తము మీతో కూడా ఉండునుగాక. ఆమేన్.